మీరు చూస్తే అది బాగుంటుంది. ఒక్కసారి అది వేయండమ్మా. వాళ్ళు ఒక్కొక్క నాయకుడు గతంలో ఎట్లా మాట్లాడారు, ఇప్పుడు ఎట్లా మాట్లాడారు అనేది తెలుసు. మాట్లాడుతున్నారు అనేది ఇప్పుడు మాట్లాడుతున్నారు అందరికి తెలుసు. గతంలో ఏమన్నారు చూడండి. ఈయన పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు గతంలో చూడండి. ఈ బడ్జెట్ మన క్యాపిటల్ విషయంలో కూడా ఇంక్లూజివ్ క్యాపిటల్ కాదు, ఎక్స్క్లూజివ్ గా కొద్ది మంది కోసమే, లేదంటే తెలుగుదేశం పార్టీ అఫిలియేటెడ్ క్యాపిటల్ లో ఉంది తప్ప ఉత్తరాంధ్ర నుంచి వచ్చే అక్కడ ప్రజలకి ఇక్కడ క్యాపిటల్ లో రావాలంటే ఎలా స్థిరపడతారు, ఇక్కడ రాయలసీమ ప్రాంతం వాసులు రావాలంటే ఇక్కడ ఎలా స్థిరపడతారు. అలాగే ప్రతి జిల్లా నుంచి అన్ని వర్గాల నుంచి అమరావతిలో స్థిరపడాలంటే ఏమేమి ఇయర్ మార్క్ చేశారా, ఎన్ని 33,000 ఎకరాలు పెట్టారు. ఈ 33,000 ఎకరాల్లో 2,000-3,000 ఎకరాలు ఒక్కొక్క ప్రాంతానికి కానీ ఒక్కొక్క జిల్లాకి కానీ ఇయర్ మార్క్ చేశాం. అక్కడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి బిజినెస్ పెట్టుకోవాలంటే ఇలాంటి ఏం చేసి అసలు ఇలాంటి ఇన్క్లూజివ్ క్యాపిటల్ కాదు. ఇలాగా ప్రతి అంశంలోనూ తెలుగుదేశం పార్టీ చాలా బలమైన వైఫల్యాన్ని చూపిస్తా వచ్చింది. భూసేకరణ చేయడానికి వీలు లేదు, ఇష్టపడిస్తే తీసుకోండి, అనుమానం లేదు. మీరందరూ చెప్పరు ముఖ్యమంత్రుల వ్యక్తుల గురించి వాళ్ళు ముఖ్యమంత్రులప్పుడు మీరు వాళ్ళు ఒప్పించి తీసుకోండి తప్ప వాళ్ళ నుంచి లోకోవద్దు అని నేను చెప్తున్నాను. కర్నూలు మన రాజధాని, ఈరోజు అమరావతి మనకి రాజధాని ఏమో కానీ నా మనసుకి కర్నూలే రాజధాని. దీనికి జనసేన ప్రభుత్వం తీసుకొచ్చిన రోజున నేను మీకు మాటిస్తున్నాను, అది ఎంత రాజధాని, ఏ స్థాయి నగరంతో కర్నూలు దానికి మించిన స్థాయి నగరాన్ని తీసుకొస్తాను. ఇవాళ రోజు కూడా అడిగిపోయిన కాలంలో గట్టలు అంటారు. భారతదేశంలో అనేక రాష్ట్రాలు క్యాపిటల్ లేకుండా ఎక్కడ ఉన్న ప్రపంచ దేశాల్లో ఆయన సోము వీర్రాజు గారు బీజేపీ. డెవలప్ అయినటువంటి చైనా, దాని రాజధాని బీజింగ్, దాన్ని షాంఘై డెవలప్ చేశారు. ఎయిర్పోర్ట్ కట్టారు, పోర్టులు కట్టారు. ఇవాళ విశాఖపట్నం అభివృద్ధి చేయాలి. ఎయిర్పోర్ట్ ఉంది, పోర్ట్ ఉంది, అనేకమైన పోర్టులు కట్టాలి. ప్రతిరోజు ఒక్క పోర్టు కట్టలేదే. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పోర్టు కట్టారు ఎక్కడన్నా? మీరు ఒక్క పోర్టు కూడా కట్టకుండా రోజు కూడా ఆంధ్రప్రదేశ్ అమరావతితో మేమే కట్టేసాం. 1500 కోట్లు ఇస్తే కాలిపోయిన రాజధాని కట్టారు. 1500 కోట్లు ఇస్తే మా శాసనమండలి సభ్యులకి యూనివర్సిటీ వెళ్ళడానికి టాయిలెట్ లేకుండా చేశారు. 1500 కోట్లు ఇస్తే ఏంటండి మీరు పెట్టుకునే డబ్బా బాజా మీరు చూపిస్తున్నామని అది తగ్గొట్టేసుకోవడం కదా ఆ రోజుల్లో. దానికి అర్థం లేదా? దానికి ఒక అర్థం లేదా అని అడుగుతున్నాను నేను. అమరావతి ఉచిత అమరావతిగా మిగలనుందా? దీనిపైన ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఎక్స్పర్ట్ కమిటీ రికమెండేషన్ చేసిందన్నారు. ఇటువంటి ఎక్స్పర్ట్ కమిటీని కేంద్ర ప్రభుత్వమే 2014లో నియమించింది. శివరామకృష్ణన్ కమిటీ ఈ రిపోర్ట్ మీకు నివేదికనివ్వటం, ఇది దాదాపుగా 180-188 పేజీల నివేదిక. దీనిలో కూడా డీసెంట్రలైజ్ డెవలప్మెంట్ ని ఈ ఎక్స్పర్ట్స్ కూడా సజెస్ట్ చేయడం జరిగింది. వీరు కూడా అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఒకే సిటీలో ఉండద్దు. ఈ రిపోర్ట్ లో కూడా గ్రీన్ ఫీల్డ్ డెవలప్మెంట్ ఆఫ్ ద సిటీ, అంటే కొత్తగా నగర నిర్మాణం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ పరిపాలన ఎక్కడ ఉంటుంది, రాజధాని ఎక్కడ ఉంటుంది అనేటువంటి అంశానికి వస్తే ముందు ఆ విషయం గురించి మనం పక్కన పెట్టినా కూడా ఇంతకు ముందు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం వారి ముందు ఉన్నటువంటి 5 ఏళ్ల కాలాన్ని కూడా కేవలం గ్రాఫిక్స్ కి బొమ్మల వరకు పరిమితం చేస్తూ ఏమాత్రం కూడా అక్కడ అంటే కేంద్ర ప్రభుత్వం 2,500 కోట్లు ఇచ్చినా కూడా స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఇది ఒక టెంపరీ రాజధాని, టెంపరీ కట్టుబడి అని చెప్పి ఆనాడు వారు చెప్పడం ఇదంతా ప్రజలకు తెలుసు. రైతులకి వారు సమాధానం ఇవ్వాలి. ఏదైతే చంద్రబాబు గారు లేదా? చంద్రబాబు గారు రెండో విడత భూసేకరణ కోసం వెళ్ళడం అనేది అనవసరంగా చిక్కుల్లో పడటమే అనేది చాలా మంది ఉద్దేశం. ఇప్పుడు ఉండే ల్యాండ్ ఇప్పటికి సరిపోతుంది. ఇంకా నేను ఏ ప్రాజెక్ట్ రావడానికి వీలుండదు. రేపు ఏ ప్రాజెక్ట్ రాకపోతే డెవలప్మెంట్ ఆ 33,000 ఎకరాలకే పరిమితం అవుతుంది. ఇక్కడికే నేను పరిమితం అయితే రేపు రాబోయే రోజుల్లో అది ఒక చిన్న మున్సిపాలిటీగానో బెస్ట్ మున్సిపాలిటీగా తయారయ్యే పరిస్థితి వస్తుంది.
ఒక్కొక్కరి మాటలు చూశారు కదా ఇక్కడ. మాటలు మార్చింది ఎవరు? వీళ్ళందరినీ వదిలేద్దాం. పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వర్ గారు, సోము వీర్రాజు గారు, జీవీఎల్ నరసింహారావు గారు, చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఇది మొదలు పెట్టారో ప్రాజెక్టు, ఆ రోజు వచ్చి ఓ ప్రపంచ స్థాయి రాజధాని నగరం అన్న వ్యక్తి ఈ రోజు వచ్చి చిన్న మున్సిపాలిటీ అని ఆయన అంటున్నారు. 33,000 ఎకరాలు చిన్న మున్సిపాలిటీ అంట. సో ఇంకొక 50,000 ఎకరాలు తీసుకురావాలి. 33,000 ఎకరాలు రైతులు ఇచ్చింది, మిగిలిన అంత కలిపి ఆల్రెడీ 50,000 ఏకర్స్ ఉంది గవర్నమెంట్ భూమి అంతా చూపిస్తే. ఇంకో 50,000 ఎకరాలు కావాలి. ఇది ఆయన మాట, కొత్త మాట. అసలు ఎవరు మాట మారుస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఈ రోజు అసెంబ్లీలో చెప్పినప్పుడు కూడా ఆయన క్లియర్ గా చెప్పిండేది, గవర్నమెంట్ భూమి అయితే శ్రేష్టము, ఎందుకంటే ఖర్చు ఉండదు. ప్రభుత్వ భూమి ఉన్న చోట 30,000 ఎకరాలన్నా ఉంటే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అన్ని వర్గాల వారిని, ఇప్పుడు ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు ఒకప్పుడు మాట్లాడిన మాటలు, ఇంక్లూజివ్ క్యాపిటల్ డెవలప్ చేయడానికి వీలవుతుంది. అఫోర్డబుల్ రేట్స్ కు అందరికీ ఇవ్వచ్చు. అలాగే ఇండస్ట్రీస్ కానీ లేదా బిజినెస్ మ్యాన్ కానీ పెద్ద పెద్ద వాటికి కావాల్సి ప్రొవైడ్ చేయొచ్చు అనేది ఒక ఐడియా అయినది. ఆ ఐడియాతోనే జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో దొనకొండ 2014లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ఉంటే దొనకొండ ప్రాంతంలో 50,000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది, మరొక 50,000 ఎకరాలు ఫారెస్ట్ ఇది కూడా ఉంది. సో దాన్ని డెవలప్ చేయడానికి కానీ లేదా డెవలప్ చేసిన ల్యాండ్ మీద వచ్చే రెవెన్యూతోని ఫర్దర్ ఇచ్చేయచ్చు అని ఒక ప్లాన్తో వచ్చారు. అక్కడే సెల్ఫ్ ఫైనాన్సింగ్ కొంత స్కోప్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తీసుకొచ్చింది ఏంటి? అసలు ఫస్ట్ ఆ టెర్రైనే, ఆ నేలనే స్వభావం దీనికి పనికిరాదు అనేది ఫస్ట్ నుంచి అందరు చెప్తున్నది. అక్కడ రూపాయి ఖర్చు పెట్టాల్సింది 10 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సంవత్సరంలో కట్టాల్సింది 10 ఏళ్లలో అవుతుంది. చంద్రబాబు నాయుడు గారికి కావాల్సింది ఎగ్జాక్ట్లీ అదే, ఎందుకంటే ఆయనకు పూర్తి చేయడం ఉద్దేశం లేదు. అలాంటి ప్రదేశంలో నిజంగా ఎవరైనా కట్టాలంటే వర్టికల్ పైకి పోరు, ఎందుకంటే నేల కుంగిపోతుంది. ఎంత లోతుకు పోవాలో, పైకి ఎంత పోతే కిందికి ఎంత పోవాల్సి వస్తుంది. అంత ల్యాండ్ ఉన్నప్పుడు వర్టికల్ పోరు, నిలువుగా పోకుండా 2 ఫ్లోర్స్ 3 ఫ్లోర్స్తో ఇటు వెళ్తారు, స్ప్రెడ్ అవుతారు. ఆయనకు అది ఇష్టం లేదు. ఎక్కడైతే రూపాయికి 100 రూపాయలు ఖర్చు అయితే, ఎక్కడైతే ఆ సైజులు కూడా ప్రపంచ స్థాయి అంటే ప్రపంచానికి తగినట్టు పెద్ద పెద్దది 50 లక్షల ఎస్ఎఫ్టీ, 1 కోటి ఎస్ఎఫ్టీ, అలాగే ఆ డిజైన్లు ప్రపంచంలో లేనివి, ఇడ్లీ పాత్ర తలకిందులు పెట్టడము, లేదంటే పిరమిడ్ తలకిందులు పెట్టడము, ఇంకో రకంగా చేయడం, ఇట్లా చేస్తే అప్పుడు దీంట్లో ఎంత వేసినా పోతుంటది, ఎన్నేళ్ళైనా నడుస్తూ ఉంటది ప్రవాహం. దాని నుంచి సైఫన్ చేసి పక్కకు తీసుకోవచ్చు. ఇది ఆయన ప్లాన్. దీనికి గండి పడుతుంది, దీనికి అడ్డం కొట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నా, ఎందుకంటే అది ప్రజల సొమ్ము, రాష్ట్రం సొమ్ము, రాష్ట్ర అప్పులు ఇప్పటికే ఉంది, భరించలేదు అని అడ్డం పడాలని చూసినప్పుడల్లా కాట్ల కుక్కల మాదిరి మీద పడతారు. నిన్న మొన్న జరుగుతున్నది. చొక్కాలు దించుకొని మొత్తం మీద, అసలు చేప పిల్ల కదా నీళ్లలోంచి బయటపడితే గిలగిల కొట్టుకుంటున్నట్టు 2 రోజుల నుంచి కొట్టుకుంటున్నారు. ఎందుకంటే ఆయనకు చంద్రబాబు నాయుడు గారికి మిగిలిన వాళ్ళకు తగలరాని చోట ఆ దెబ్బ తగులుతోంది, వాళ్ళ వైటల్స్ మీద తగులుతోంది. రియల్గా అదే కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు రైజ్ చేసిన క్వశ్చన్స్ 1, 2, 3, 4 ఒక్కదానికన్నా ఆన్సర్ ఇస్తానరా? అడ్డంగా తిట్టడం తప్ప, బూతులు తిట్టడము ఇది తప్ప ఎక్కడైనా వాళ్ళు స్ట్రైట్ గా ఆన్సర్ ఇస్తున్నారా? సో క్లారిటీ, మాట మార్చట్లేదు, క్లారిటీతో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, కన్సిస్టెన్సీ ఉంది. రెండవది ఎవరన్నా అడిగితే మరి ఆ రోజు వైజాగ్ అన్నారు, ఈ రోజు ఇది ఎందుకు అన్నారు? అది ముందు నుంచి చెప్తూనే ఉన్నాం. రాజధాని ఇక్కడ ఉండాలి, ఎందుకంటే ఆల్రెడీ మొదలు పెట్టారు, ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయినవి ఉన్నాయి. సో ఇక్కడ ఉండాలి. అలాగే ప్రజల ఆకాంక్ష, హిస్టారికల్ గా ఇండిపెండెన్స్ ముందు నుంచి ఉన్న ఆకాంక్ష, రాయలసీమకు కొంత, ఉత్తరాంధ్రకు కొంత, వైజాగ్ డెవలప్ అయిన ఏరియా ఉంది ఆల్రెడీ, అక్కడ మినిమం దీంతో గ్రోత్ డ్రైవర్ కింద పనిచేస్తుంది అనే ఉద్దేశంతో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అక్కడ అన్నారు. దాంట్లో ఏం కన్ఫ్యూజన్ ఉంది? ఇక్కడ తీసేయలేదే, లెజిస్లేటివ్ క్యాపిటల్ అట్లే ఉంది. కట్టిన బిల్డింగ్లు వేస్ట్ కావు, వాటిని వాడుకోవడానికి తగిన ఇది ఉంది.
అండ్ రైతులకు 10 ఏళ్లు పెంచారు. రైతులకు వ్యతిరేకం కాదు. పెన్షన్ 5,000కు పెంచారు. రైతులకు ఇచ్చే యాన్యుటీ మరో 10 ఏళ్లు ఎక్స్టెండ్ చేశారు. అండ్ వైజాగ్లో గ్రోత్ డ్రైవర్ కింద అక్కడ తక్కువ ఖర్చుతో పెట్టొచ్చు అన్నారు. ఈరోజు ఇప్పుడు మాత్రం ఏం జరుగుతుంది? వచ్చే బిజినెస్ వీటన్నిటికీ కొత్త సంస్థలన్నీ ఎక్కడికి పోతున్నాయి? ఎందుకు అమరావతికి వచ్చి పెట్టట్లా? ఎందుకు అక్కడికి వెళ్తున్నాయి? ఎందుకు వెళ్తున్నాయంటే ఆడ ఎకో సిస్టమ్స్ ఉన్నాయి, ఎకో సిస్టమ్ ఉంది కాబట్టి. ఆంధ్రప్రదేశ్లో తప్ప వేరే లేదు కాబట్టి. సో ఏదైతే అసాధ్యమైన పెట్టుకొని చంద్రబాబు చేసి మొత్తం అవినీతికి స్కాములకు కావాల్సిన బ్లూ ప్రింట్ తయారు చేసుకొని చేస్తున్నాడు, అది రాష్ట్రం భరించలేదు. రాష్ట్రము భరించలేదు. అప్పు కాదు, చేతిలో ఉన్నా ఎవరు బెటరు. ఎవడో ఇర్రెస్పాన్సిబుల్ దోచుకోవాలనుకున్నాడు, దోపిడీ తినడు, నిలువు దోపిడీ చేసి ఉండగానే ఉండగానే మొత్తం చక్కదిద్దుకొని పోవాలనుకునేవాడు తప్ప ఏమాత్రం స్పృహ ఉండేవాడు కూడా అంత ఖర్చు పెట్టి రాష్ట్రాన్ని ముంచాలనుకోడు. ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నది. సార్, అమరావతి దేవతల రాజధాని కేంద్రం కూడా ఆల్రెడీ శాశ్వత నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. దీన్ని ఆపే అడ్డుకునే దమ్ము ధైర్యం ఎవరికి లేదని నేను సీఎం చంద్రబాబు కామెంట్ చేశాను. మీరు ఒక పక్క మావిగన్ అనే ప్రపోజల్ కూడా తీసుకొచ్చారు. ఎలక్షన్ రెఫరెండం అనేది కూడా నేను జగన్ గారు చెప్పారు. ఇప్పుడు దానికి చంద్రబాబు గారు అంటున్నారు అమరావతి అక్కడే ఉంది కదా, ఇది ఇక్కడే ఉంది కదా, ఇది కూడా పార్ట్ ఆఫ్ సిఆర్డీఏ కదా అని. మావిగన్ అనే పేరు పెట్టింది ఏదైతే ఉందో ఇది డెవలప్మెంట్ కు ఇమ్మీడియట్ అవకాశం ఉండేది. ఆయన పేరు పెట్టిన అమరావతి కూడా అక్కడ లేదు. ఒరిజినల్ అమరావతి పక్కన ఎక్కడ ఉంది. చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్న అమరావతి కూడా అక్కడ లేదు. అలాగే చంద్రబాబు నాయుడు గారు పెట్టిన దాంట్లో కూడా నా సిఆర్డీఏలో దేశం అంతా ఉంది కదా అని ఆయన అనొచ్చు. అలాగే నేనేసే రింగ్ రోడ్డు చుట్టుకొని 200 కిలోమీటర్లు ఎక్కడ రేడియస్ లో తిరిగితే అదంతా కూడా సిఆర్డీఏ కదా అనొచ్చు. బట్ కోర్ ఏరియా నువ్వు ఏదైతే 2 లక్షల కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అవుతుందని పెట్టావు అది ఎక్కడుంది? దాని గురించి మనం మాట్లాడుకోవాలి. అది అక్కడుంటే రాష్ట్రం మునుగుతుంది. ఆ అప్పుల భారం రాష్ట్రం మొయ్యలేదు. ఇక్కడ ఉంటే దాంట్లో 10% కాస్తో ఓ బ్రహ్మాండమైన సజీవమైన ఇమ్మీడియట్ ఫర్దర్ ఒక 10 folds గ్రోత్కు అవకాశం ఉన్న క్యాపిటల్ తయారవుతుంది. ఇంతే తేడా, వేరే ఏం లేదు. కొంతమంది అడుగుతున్నారు అది దాని సంగతి ఏంది అని. అది ఎక్కడికి వెళ్తుంది? ఇప్పటికే వెస్ట్రన్ బైపాస్ వచ్చింది. ఇప్పుడు కాబట్టి స్లోగా దాని అంతటా డెవలప్ అవుతుంది. రైతులు బెనిఫిట్ అవుతారు. ఆ రైతులు బెనిఫిట్ కావడానికి అవసరమైన లేఅవుట్ల డెవలప్మెంట్ నువ్వు చేస్తున్నావంటే అది చేయట్లేదు. నిజంగా అక్కడ ఎవరు స్టేక్ హోల్డర్స్? చంద్రబాబు మాటల్లో చెప్పేది మమ్మల్ని వైఎస్ఆర్సీపీ మీద అటాక్ చేయించాలంటారో అప్పుడు మాట్లాడే మాటల్లో కూడా ఆయన అనేది కూడా రైతుల ఇది కొడుతున్నారు. రైతులు దీంట్లో స్టేక్ హోల్డర్స్ అంటారు. మరి ఆ స్టేక్ హోల్డర్స్కు నువ్వు ఏం గౌరవం ఇస్తావు? ఫస్ట్ చేయాల్సింది ఎవరు? ఏం చేయాలి? డెవలప్మెంట్కి తీసుకున్నప్పుడు డెవలపర్ చేయాల్సింది ఆ లేఅవుట్ డెవలప్ చేసి ఇవ్వాలి. ఇవ్వడంతో నీ బాధ్యత అక్కడికి అవుతుంది. రిమైనింగ్ ల్యాండ్ నువ్వు ఏం చేసుకుంటావో నువ్వు చేసుకోవచ్చు. మరి ఇంతవరకు లాస్ట్ ప్రియారిటీ ఏదే చంద్రబాబు గారిది? లేఅవుట్ల డెవలప్మెంట్. ఇప్పుడు కూడా ఆయన మొదలు పెట్టింది 14 లేఅవుట్లలో ఏదో ఇంతకుముందే చూశాను. 2 ప్రయోగాత్మకంగా మొదలు పెట్టాయంట. ప్రయోగాత్మకంగా నాకు అర్థం కావట్లా. అక్కడ మొదలు పెట్టి అది కూడా అసలు తుప్పలు తీసినారంట. ఇంతవరకు ఏం కాల. లేఅవుట్ డెవలప్ చేయకపోతే రైతులు ఎట్లా ఏం కావాలి? వాళ్ళు కక్కలేక బయటకు చెప్పుకోలేరు. ఎందుకంటే ఆ రేట్లు ఏమన్నా ఇదవుతాయేమో పెరుగుతాయేమో. బ్యాంకబిలిటీ లేదు. ఈయన ఒక పక్క 60,000 గజం అంటాడు అక్కడ. కానీ అక్కడ బుక్ వాల్యూ పెట్టింది ఏదైతే రిజిస్ట్రేషన్ దీనికోసం 7,000 చిల్లర ఎంత పెట్టాడు? 5,750 ఎంత అక్కడ పెట్టాడు. 5,750 బ్యాంకు లోన్ ఎట్లా ఇస్తుంది? పోనీ ఇవ్వాలంటే దానికి రోడ్లు ఏమైనా ఉండాలి కదా. అమ్మాలంటే కొనేవాడైనా అప్రోచ్ రోడ్డు లోపల లేఅవుట్ లోపల రోడ్లు అడుగుతాడు కదా. పూర్వం వచ్చేది ఎప్పుడో అప్పుడు న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వచ్చేది. ఈ రియల్ ఎస్టేట్ మోసాలు చేసేవాళ్ళు లేక డెవలప్మెంట్ చేసేవాళ్ళు ఊరికి సిటీకి 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్ల దూరంలో ఒక విమానం బొమ్మను
ఇంకొకటో పెట్టి ఓ బ్రహ్మాండమైన లేఅవుట్ అని వాయిదాల పద్ధతి మీద కూడా అమ్మేవాళ్ళు. దానికి చాలామంది కట్టేవాళ్ళు. మెల్లగా వచ్చే కంపెనీలే పుట్టి వచ్చేది. అది అక్కడ విమానాశ్రయం వచ్చేది లేదు, వచ్చినా 20 కిలోమీటర్ల దూరంలో వస్తుంది. బట్ కొనేవాడు కూడా పెట్టేది చాలా తక్కువ అమౌంట్తో వస్తుంది కాబట్టి ఎంతో కొంత ప్లాట్ వస్తుంది లేదు తీసుకునేవాళ్ళు. అందుకు కూడా ఇది పనికిరావట్లా. ఎందుకంటే ఇలా పెట్టినవన్నీ కూడా 4 స్ట్రక్చర్స్ ఏమేమి ఉన్నాయో అవి ఎప్పటికి లేస్తాయో పునాదుల్లోంచి లేదు. ఈలోగా సీజన్ వచ్చింది, వర్షం పడితే మళ్ళీ నీళ్లు తోడాలి, రోడ్లు వేయలేడు, ఆ రోడ్లు వేసే ప్రయత్నం చేయట్లేదు. అప్పు మాత్రం ఇప్పటికి 47,000 కోట్లు తీసుకొచ్చాడు. 60,000 కోట్లకు 50,000 కోట్ల పైచీలకు కాంట్రాక్ట్లు ఇచ్చేశాడు. మిగిలినవన్నీ పక్కన పెడదాం. నేను ఈ 47,000 కోట్లతో ఏమేమి చేయొచ్చు? ఈ రోజు 47,000 కోట్లు నీ చేతిలో నువ్వు ఆల్రెడీ అప్పు చేసింది అది తీసుకున్న దాంతో ఈ మచిలీపట్నం పోర్టు పూర్తి చేసిండొచ్చు, మెడికల్ కాలేజీలు పూర్తి చేసిండొచ్చు, 17 మెడికల్ కాలేజీలు, రాయలసీమ లిఫ్ట్ అది పూర్తి చేసిండొచ్చు, హంద్రీనీవా దాని కాలువ వెడల్పు దీన్ని పూర్తి చేయొచ్చు, వెలిగొండ ఎంత 1000 కోట్లు 1,100 కోట్లు ఉన్నట్టుంది. వాళ్ళ కాంపెన్సేషన్ R&R దీని కింద పే చేస్తే నీళ్లు రిలీజ్ చేయొచ్చు, పోలవరం నిర్వాసితుల ఇష్యూ పూర్తి చేయొచ్చు. నేమ్ ఎనీథింగ్ కళ్ల ముందు కనపడేవి. ఆరోగ్యశ్రీ బకాయిలు 10,000 కోట్లు ఉన్నట్టున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ అదో 10,000 కోట్లు ఉన్నట్టుంది. వాటిని పే చేయొచ్చు. నీ ప్రియారిటీస్ ఏంటివి? ఇది ఏదైతే దోచుకోవడానికి ఉపయోగపడుతుందో ఆ ప్రియారిటీ పెట్టుకున్నాడు. దాన్ని తెచ్చి క్వశ్చన్ చేసినందుకు మా మీద విరుచుకుపడతారు. దీన్ని క్వశ్చన్ చేయాల్సింది మేమొకరం సరిపోవట్లేదు. దీనికి ఓ బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా ఒక 5 ఏళ్ల పాటు ప్రజలకు ఏం కావాలో ఖచ్చితమైన ప్రాముఖ్యతలు ప్రియారిటీస్ సెలెక్ట్ చేసుకుని, జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్న ప్రియారిటీస్ ఏంటివి? ఆయన సెలెక్ట్ చేసుకున్న ప్రియారిటీస్ రాయలసీమ స్టీల్ ప్లాంటు, భోగాపురం పూర్తి చేయడం, ఎయిర్పోర్టు, రాయలసీమ లిఫ్ట్ పూర్తి చేయడము, కాలువలన్నీ వెడల్పు చేసి కృష్ణా వాటర్ వస్తే ఫాస్ట్గా రిజర్వాయర్లని నింపే ప్రయత్నం చేయడం. వాటి వల్లే ఈ రోజుకు రిజర్వాయర్లు ఇంకా వర్షాలు లేకపోతే ఇప్పటికి ఉన్నాయి, లేకపోతే ఎప్పుడో ఖాళీ అయ్యేది. పోలవరం ప్రాజెక్టు పరిగెత్తించడము, 17 మెడికల్ కాలేజీలు, ఎడ్యుకేషన్ అంటే అవి నిజంగా పాఠశాలలు అంటే దేవాలయాల్లాగా ఉండాలా. అక్కడికి పోయే పిల్లలు కార్పొరేట్ స్కూళ్ళకు ధీటుగా వాళ్ళు చదువుకోవాలని చెప్పి అప్పట్లో 16,000 కోట్లు పెట్టి వాటి మొత్తం వాటి రూపాలే మార్చేయడము, హాస్పిటల్ అన్నింటి మీద 15,000 16,000 కోట్లు ఖర్చు పెట్టి అన్నింటినీ డెవలప్ చేయడము, అవి ఆయన ప్రియారిటీస్. 10 ఫిషింగ్ హార్బర్లు కట్టడం. ఏ ప్రియారిటీస్ కావాలి రాష్ట్రానికి? అగ్రికల్చర్ బేస్గా ఉన్న రాష్ట్రం ఇది కూడా వదిలేస్తా. ఎక్కడైనా ప్రపంచంలో గవర్నమెంట్ బిల్డింగులు 1,000 కోట్లు 1,00,000 కోట్లు పెట్టి గవర్నమెంట్ బిల్డింగ్లు కట్టినవి ఎక్కడన్నా ఉందా? నాకు తెలిసి మయన్మార్లో ఒక్క చోట మిలిటరీ డిక్టేటర్షిప్ ఉన్నప్పుడు అడిగేవాడు ఉండడు కదా. వాళ్ళు ఒకటి కట్టారు, నేపిటా అని, ఒకటి క్యాపిటల్. విమానాలు రోడ్ల మీద దిగొచ్చు, కానీ మనుషులు ఎవరు ఉండరు దానిలో. మీరు కొట్టినా ఇప్పుడు కనపడుతుంది, గూగుల్లో కొడితే క్యాపిటల్ అని. డెడ్ సిటీ లాగా గోస్ట్ సిటీనే అంటారు దాన్ని. ఆఫీసులు ఉంటాయి కాబట్టి మండే కార్లన్నీ పొద్దున్నే అటు పోతాయి, ఫ్రైడే మళ్ళీ వేరే పక్క సిటీలకు వెళ్ళిపోతాయి.